అసలు నేను ఎంత రిక్వెస్ట్ చేస్తూ చెప్తున్నా కూడా నా మాటలకు అయితే మా తాతయ్య అసలు వినట్లేదు. అసలు ఏమైందంటే మా తాతయ్యకి 85+ ఏజ్ వచ్చేసింది. చిన్నప్పటి నుండి ఫార్మింగ్ అంటే ఇష్టం. ఫార్మింగ్లోనే చేస్తూ ఇంత వయసు దాకా వచ్చారు. సో ఒక రోజైతే మా తాతయ్య కల్లో గంగమ్మ తల్లి వచ్చి ఒక ప్లేస్లో ఉన్నాను, అక్కడంతా శుభ్రంగా చేయాలి అంటే ఇంకా అక్కడంతా దేవుళ్ళ పేరుతో రకరకాల చెట్లు పెంచుతూ ఫార్మింగ్ చేస్తున్నారు. సో ఈ టైంలోనే మా తాతయ్యకి అక్కడ ఉన్న ముళ్ళన్నీ కూర్చుకొని ఇలా కాళ్ళకైతే ఇష్యూ వచ్చింది. ఇంకా అదే టైంలో మా అమ్మమ్మ వస్తే తాతయ్యని జాగ్రత్తగా చూసుకో అంటే మా అమ్మమ్మ అయితే ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయిందనే లోపల ఇంకా పక్కింటి వాళ్ళు గ్యాస్ సిలిండర్ ఇస్తామంటే ఇంకా గ్యాస్ సిలిండర్ మార్చడానికి వెళ్ళాను. సో అదే టైంలో ఇంకా నేను గ్యాస్ సిలిండర్ తీసుకొని వచ్చాను. ఇలా ఎందుకు అయిపోయింది అంటే ఎమర్జెన్సీ టైంలో ఇచ్చేవాళ్ళు లేరు అనే లోపల ఇంకా పక్కింట్లో వెళ్ళి తీసుకొని వచ్చాను. మొత్తానికైతే గ్యాస్ సిలిండర్ అయితే వెలిగించాను. సో 2 days నుండి గ్యాస్ సిలిండర్ లేక మా తాతయ్య అమ్మమ్మ చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారనే లోపల నాకే చాలా బాధ వేసింది. మొత్తానికైతే గ్యాస్ సిలిండర్ ఫిక్స్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. సో ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.